హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ పొడిమిరకాయల పచ్చడి చేద్దాం అనుకున్నానండి. ఇవి మా అమ్మ వాళ్ళ చేలో కోసుకొచ్చాం పొడిమిరకాయలు. ఇలా ఒక పావు కేజీ పొడిమిరకాయలు తీసుకొని బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని పొడిమిరకాయలు వేపుకోవాలి. దాంట్లోకి కొంచెం ధనియాలు, ఇవి మరి ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా ఒక రకమైన సగం మీద పెట్టి పొడిమిరకాయలు వేపుకోవాలండి. పొడిమిరకాయలు వేగిపోయినాయండి. మనం పావు కిలో పొడిమిరకాయలు తీసుకున్నాం కదా, దానికి 1 కేజీ టమాటాలు తీసుకొని ఇలా నాలుగు చీలికలు తీసుకోవాలండి. ఇలా కేజీ టమాటాలు పొడిమిరకాయలు తీసేసి బాండీలో 1 కేజీ టమాటాలు కోసేసుకున్నానండి. ఇందాకలా మిరగాయల వరకు నూనె వేసుకున్నాను, అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ టమాటాలు మగ్గాలి కదండి, అందుకని నూనె వేసుకున్నాక టమాటాలు ఒకసారి తిప్పేసేసి ఇలా మూత పెట్టేసేసి కాసేపు సన్నసగం మీద మగ్గించుకుందామండి. బాగా మగ్గితే టమాటా కొంచెం గుజ్జు ఉండిద్ది, బాగా వేగిపోతే కొంచెం గుజ్జు తక్కువ ఉండిద్ది పచ్చడి, అందుకని. ఇప్పుడు టమాటాలు మగ్గినాయండి. దీంట్లో చింతపండు వేసుకుందాం. చింతపండు కూడా వేసి కాసేపు మూత పెట్టేస్తే మగ్గిపోయి ఇలా టమాటాలు చింతపండు మగ్గిపోయినాయండి. అంతా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఈ పొడిమిరకాయలు, టమాటాలు, జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత టమాటా వేసుకుందాం. మనం వేపుకున్నాం కదండి పొడిమిరకాయలు, టమాటాలు, కరివేపాకు, జీలకర్ర, చిన్నులపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టి పొయ్యి మీద తిరగమాతకు నూనె పోసుకుందాం. ఇలా నూనె పోసేసుకున్నామండి. ఇప్పుడు నూనె కాలేదండి. దీంట్లోకి తిరగమాత గింజలు, జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు ఇలా తిరగమాత కాలిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకున్నాం. కొంచెం ఉప్పు సరిపోలేదండి, అందుకని నేను ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం తిప్పుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం కలగబెట్టేసామండి. కొంచెం తెరమాతలో మగ్గనిచ్చాను. వేడి వేడి టమాటా చట్నీ రెడీ అండి. సాల్ట్ కాలిపోతే కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నా కదండి. ఇప్పుడు వేడి వేడి పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం పప్పు వేసుకొని, పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే పర్లేగా ఉంటుందండి.